ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ కథలు. ఒక రాజుగారి ఆస్థానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే, ఒకళ్ళు చాకలి, ఒకరు కుమ్మరి. కుమ్మరికి చాకలి అంటే ఈర్ష. ఎందుకు అంటే, చాకలి వల్ల రాజుగారి వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, చాలా విలువ కలిగి ఉంటున్నాయి. ఆ వస్త్రాలకు విలువ చాకలి ద్వారా విలువ కలుగుతుంది. కాబట్టి కుమ్మరి ఏం చేశాడంటే, చాకలి మీద బాగా అసూయ పెట్టుకొని, ఈర్ష పెట్టుకొని, చాకలి ప్రశంసించబడుతున్నాడు, నాకు ఎక్కువ విలువ లేదు, నన్ను తెలుసుకోవట్లేదు అని చెప్పేసి కుమ్మరి ఏం చేశాడంటే, చాకలిని ఎలాగైనా అంతం చేసేయాలని చెప్పి పన్నాగం పన్నాడు. ఏంటయ్యా పన్నాగం అంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, మన ఆస్థానంలో చాలా ఏనుగులు ఉన్నాయి, అందరికీ ఏనుగులు ఉన్నాయి, వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనకి ఏనుగులన్నీ నల్లగానే ఉన్నాయి, వాళ్ళ ఏనుగులు నల్లగానే ఉన్నాయి, వాళ్ళకి మనకి తేడా ఏముంది? తెల్ల ఏనుగు ఉంటే మనకి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అని చెప్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, నిజమే కానీ తెల్ల ఏనుగు ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు కుమ్మరి అంటాడు, ఏముంది రాజా, మన చాకలి ఉన్నాడు కదా, ఆ చాకలికి ఇస్తే తెల్లగా చేసి పెడతాడు అని చెప్తాడు. ఓకే అయితే అని చెప్పేసి రాజు ఏం చేస్తాడు, చాకలిని పిలిపిస్తాడు. చాకలిని పిలిపించిన తర్వాత చాకలితో చెప్తాడు, బాబు, మన ఆస్థానంలో ఒక ఏనుగుని తీసుకెళ్ళి నువ్వు ఒక 1 నెల రోజుల్లో ఆ ఏనుగుని తెల్లగా చేసి తీసుకొని రావాలి, లేదంటే నీకు మరణశిక్షే అని చెప్తాడు. ఆ చాకలి విని ఫస్ట్ అదిరిపోతాడు, బెదిరిపోతాడు. తర్వాత కొంతసేపటికి తమాయించుకొని రాజుతో మరలా ప్రత్యుత్తరం ఇస్తాడు. ఏమనంటే, రాజా, అదంతలోకి చేసి పెట్టేస్తాను, నల్ల ఏనుగును తెల్లగా చేసేస్తాను, కానీ నాకు ఒక వస్తువు కావాలి, ఏనుగు పట్టే అంత కుండ కావాలి నాకు, ఆ కుండ తెచ్చివ్వగలిగితే నేను నల్ల ఏనుగుని తెల్లగా చేస్తానని చెప్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు, మళ్ళీ కుమ్మరిని పిలిపించి, నల్ల ఏనుగు తెల్లగా రావాలన్నావు కదా, మరి ఆ నల్ల ఏనుగు తెల్లగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక కుండను తయారు చేయాలి, ఆ కుండ ఏనుగు పట్టే అంత కుండ కావాలి అని చెప్తాడు. అప్పుడు కుమ్మరికి అర్థమైపోయింది. ఏమంటాడు, నా ఊరి నేనే తెచ్చుకున్నాను అని చెప్పి అర్థమైంది. రాజా, అది అసాధ్యం అని చెప్తాడు. లేదు తయారు చెయ్యి, 1 నెల రోజుల్లో తయారు చేయకపోతే నీకు మరణ శిక్ష అని చెప్తాడు. అప్పుడు కుమ్మరి వెళ్ళి కుండను తయారు చేస్తూ ఉంటాడు. తయారు చేసినప్పటికీ ఏనుగు కాలు తగలంగానే కుండ పగిలిపోతుంది. అలాగే ఎన్నిసార్లు చేసినా విఫలమే, ఫలితం లేదు. 1 నెల రోజులు అయిపోయింది. 1 నెల రోజులు అయిపోయిన తర్వాత రాజు మళ్ళీ ఇద్దరిని పిలిపించాడు. ఇద్దరిని పిలిపించినప్పుడు ఏం జరిగింది, చాకలిని అడిగితే నాకు కొండ చేసేవలేదు, అందుకే నేను చేయలేదు అంటాడు. కుమ్మరిని అడిగితే, రాజా, నేను తయారు చేస్తున్నాను, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు, ఏనుగు కాలు తగలంగానే పగిలిపోతుందని చెప్తాడు. లేదు, నువ్వు తయారు చేయలేకపోయావు కాబట్టి నీకు మరణ శిక్ష అని చెప్పేసి మరణ శిక్ష వేసేస్తారు. కుమ్మరి చనిపోతాడు. అలాగే కుమ్మరి యొక్క ఈర్ష, కుమ్మరి యొక్క అసూయ ఏమైందంటే కుమ్మరినే చంపేసింది. అలాగే నేనే హెచ్చుగా ఉండాలి అని కుమ్మరి అనుకున్నాడు, దానివల్ల కుమ్మరే చనిపోయాడు. అలాగే క్రైస్తవ జీవితంలో నేను అన్నది సిలువ వేయబడాలి. నేను అన్నది సిలువ వేయబడకపోతే క్రైస్తవుడు పరలోక రాజ్యం చేరలేడు. వీటికి సంబంధించి కొన్ని వచనాలు చూద్దాం. సామెతలు 28వ అధ్యాయము 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గుల మందు చొప్పించువాడు తాను త్రొవ్విన గుంటలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. యథార్థంగా లేడు కాబట్టి చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేసేదరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆయన చాకలిని అంతం చేద్దాం అనుకున్నాడు, ఈర్ష్యను విత్తాడు, ఏమైంది, ఈర్ష్యను కోసుకున్నాడు, మరణాన్ని కోరుకున్నాడు, చాకలి మరణాన్ని కోరుకున్నాడు, తానే మరణం అయిపోయాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నేను అన్నది సెలవు వేయబడితే దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటాం. ప్రైజ్ లార్డ్.